మిత్ర గారు, నన్నేం అడగరా? మిమ్మల్నే అడుగుదామని అలా ఎందుకు డైమండ్ అలా ఆపామన్నమాట. ఎందుకంటే రాగా ఉండాలి లాస్ట్కి మా మ్యామ్ వస్తే అని చెప్పేసి. మీరు చెప్పండి, ఇప్పుడు విమెన్ ఉన్నప్పుడు జనరల్లీ వర్జిన్ బాయ్స్ టైటిల్ అన్నా కానీ అరే ఆడ్ సీన్స్ ఉంటాయేమో, లైక్ A+ సీన్స్ ఉంటాయేమో, ఇఫ్ ఐ టేక్ ఇట్ ఈ రోల్ నాకు వేరే విధంగా వస్తుందేమో అని చాలా ఉంటాయి. సో వాట్ డిడ్ యూ ఫెల్ ఫస్ట్ మీకు ఈ ఆఫర్ వచ్చినప్పుడు, లైక్ మీరు ఈ స్క్రిప్ట్ విన్నప్పుడు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్స్పెరిమెంట్ చేయడానికి ఒక అవకాశం, ఒక క్యారెక్టర్ని మనం ఎక్స్ప్లోర్ చేయగలుగుతాము. ఒక నార్మల్ రూటీన్కి ఉండే హీరోయిన్ క్యారెక్టర్స్ కన్నా ఈ క్యారెక్టర్ కొంచెం డిఫరెంట్ అనిపించింది. రెండోది ఇప్పుడు ఓకే ఇప్పుడు మనం చేసిన క్యారెక్టర్స్లో మాతో పాటు ఇంకెంతమంది క్యారెక్టర్స్ ఉన్నారు. సో జస్ట్ ఇద్దరు ముగ్గురు కాకుండా ఇంకెంతమందితో నాకు పనిచేసే అవకాశం వచ్చింది. సో ఐ వాజ్ హ్యాపీ ఎక్స్పెరిమెంటింగ్ సంథింగ్ న్యూ. బట్ అలానే ఐ థింక్ దిస్ వాజ్ అ వెరీ బ్యూటిఫుల్ జర్నీ ఫర్ మీ. కష్టంలో ఒక మనిషికి కృతజ్ఞత అర్థమవుతుంది. సో నేను ఫస్ట్ ఐ వాంట్ టు సే మై థ్యాంక్స్ టు దయానంద్. కమ్ హియర్, మై స్వీట్ లిటిల్ బ్రదర్. ఏదైనా సరే చెయ్యాలి ఒక తపన, మేము ముందుకు వెళ్ళగలుగుతాము, మనం చెయ్యాలి అనేది ఒక థాట్ ఈ వయసులో రావడం అనేది కష్టం. కానీ బికాస్ ఆఫ్ హిస్ ఓన్ హార్డ్ వర్క్ టుడే హీ స్టాండింగ్ అట్ ద స్టేజ్. సో నేను నిజంగా ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ టు బీ అసోసియేటెడ్ టు దయానంద్, వేర్ మా అందరినీ ఈ స్టేజ్ మీద నుంచోపెట్టేలాగా ఒక కథని నిర్మించి మా అందరినీ ఒక అవకాశం ఇచ్చి ఈ మాట కూడా మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు దయానంద్ థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్. ఐ థింక్ నేను లైఫ్లో గడిపిన ఈ క్షణాన్ని జ్ఞాపకంగా కింద ఐ విల్ ఆల్వేస్ రిమెంబర్ దయా ఫర్ గివింగ్ అస్ సచ్ బ్యూటిఫుల్ మెమరీస్. సో థ్యాంక్ యూ దయా. దెన్ టుడే మై ఈ రోజు నేను నిజంగా ఎదురు చూసింది దిస్ గై. ఇప్పుడు మీరు మాట్లాడేటప్పుడు చూసారా, ఎంత ఇన్నసెంట్గా, ఎంత నీట్గా మనసులో ఉన్నట్టే చెప్తాడు. అండ్ అలానే ఐ థింక్ హీ డిజర్వ్డ్ ఇట్ అ లాట్. మన లాస్ట్ ఈవెంట్లో రాలేదు, అండ్ దెన్ he was busy with something else and other shoots. So I feel that this guy deserves a lot of applause, because anta daring ga unde character meer movie చూసేటప్పుడు you will see that he has explored more than మా అందర్ characters కన్నా. It's an exploding character. So I think I would always wish to have another chance with you to work, and literally he has experimented very nicely. And I think ఆ డైలాగ్ చేయొచ్చా నీతో? ఐ లవ్ దట్ డైలాగ్ విత్ హిమ్. నా వెంట పడకు, నువ్వు మునిగిపోతావు. డోంట్ వర్రీ, నాకు ఫ్లోటింగ్ వచ్చు. So I think such a beautiful and innocent way of expressing himself, and he's like this only. నిజంగా కూడా మనసులో కూడా ఏమీ కల్మషం లేదు. నిజంగా వెరీ వెరీ క్లీన్ హార్టెడ్ పర్సన్. సో ఐ విష్ యూ చేస్తాను నేను. ఎడకు కన్నీళ్ళు కనిపించట్లేదు. బట్ ఐ థింక్ వాజ్ అ వెరీ బ్యూటిఫుల్ జర్నీ విత్ రోనిత్, అండ్ ఐ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ ఆఫ్ లక్. ఓకే, అండ్ ద వే యూ జస్ట్ సెడ్ అందరు మమ్మల్ని ఆదరించాలి అంటే ఐ వాజ్ లైక్, ఎవరైనా ఇది ఒక మాట చెప్పారా? సో ఐ థింక్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ దెన్ ఐ థింక్ ఐ వుడ్ హ్యావ్ శ్రీహాన్ లేదు అనుకుంటే డుండి లేదు అనుకుంటే వర్జిన్ బాయ్స్లో ఆ ఫ్లేవర్ మసాలాయే ఉండదు. సో ఐ థింక్ హీ ఈస్ ది కోర్ అండ్ ద సోల్ ఆఫ్ వర్జిన్ బాయ్స్. ఐ థింక్ హౌ డిడ్ యూ యాక్చువల్లీ ఫీల్ వెన్ యూ వర్ డూయింగ్ డుండి అనేది ఒక క్యారెక్టర్? అంటే కృతజ్ఞత చెప్తాను, కానీ బ్యాటింగ్ చేయడం ఎంత కష్టమో డుండి అనే క్యారెక్టర్ చేయడం కూడా అంతే కష్టం. బట్ వెరీ ఏమంటారు దాన్ని, నేను ఎన్నో సంవత్సరం ఆయనతో ఉండే ఒక ఫ్రెండ్షిప్ అండ్ ఒక మనిషిలాగా నేను ఆయనకి చూసేటప్పుడు నాకు ఆల్ ద టైమ్ మైండ్లో గ్రోతే కనిపించింది యాజ్ అన్ యాక్టర్, యాజ్ అ మనిషి. అండ్ ఐ థింక్ ఈ మూవీ తర్వాత, ఈ అవకాశం తర్వాత మీరు కూడా ఆయన్ని ఈ రోల్ ఆయన ఇలా చేయగలిగారు అనేది ఓ మై గాడ్ అన్నట్టు ఫీల్ అవ్వండి. ఇంకా ఏమీ లేదు, హీఈస్ జస్ట్ అన్ ఎక్సలెంట్ యాక్టర్ విత్ అ వెరీ గుడ్ బిహేవియర్. అండ్ చెప్తున్నాను, యాజ్ అన్ టెక్నీషియన్ వర్కింగ్ విత్ హిమ్, ఐ ఫీల్ ఒక టెక్నీషియన్ ఫ్రెండ్లీ యాక్టర్ ఎవరు ఉంటారో
హీఈస్ దాట్ కైండ్ ఆఫ్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ ఎవ్రీబడి. మీరు మూవీ చూసేటప్పుడు ఖచ్చితంగా దీన్ని లవ్ చేసి యూ విల్ జస్ట్ బీ లైక్ obsessed with him. So thank you Shrihan, was a very lovely time working with you. Almost కొన్ని సార్ గుడ్ బై చెప్పడం అనేది you feel a little sad, but yes, ప్రతి దానికి ఒక స్టార్ట్ అండ్ ఎండ్ ఉంటుంది. సో ఐ థింక్ దిస్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ is something that I would like to use it to say you a thank you. థ్యాంక్ యూ సో మచ్ మిత్ర గారు. Yeah. So I think now my hero comes on stage. His name is Geeta Anand. I think I really loved. అంటే మనం ఎంత ఎంజాయ్ చేసాము మనం మొదటిసారి కలిసేటప్పటి నుంచి till the last. And I think he has accepted me the way I am. నిజంగా ఒక యాక్టర్ ఆ అబిలిటీతో ఇంకోటిని జడ్జ్ చేయకుండా, ఒక మాట అడగకుండా, ఒక మాటని ప్రశ్నించుకోకుండా, ఐ వాజ్ బీన్ అంటే నేను ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నాను, ట్రస్ట్ మీ, నేను 24/7 దీనికన్నా ట్రిపుల్ హై ఎనర్జీలో ఉంటాను, జంప్ చేసి అట్ట ఇట్ట చేసుకుంటూ పోతూ ఉంటాను. బట్ హీ హ్యాస్ లిటరలీ మేనేజ్డ్ టు బీ కామ్. అండ్ నన్ను నిజంగా ఒక యాక్టర్ లాగా నేను ఏది చేసినా నన్ను పూర్తిగా సపోర్ట్ చేసి, ఓ ఎస్ యూ కెన్ డూ ఇట్, yes you can do it, you are going good. Oka compliment, oka encouragement is such a big piece of achievement for each and other to compliment each other. I think Geet, you have literally been the best part, and I think this memory of Virgin Boys, I think నేను జీవితాంతం వరకు గుర్తుపెట్టుకుంటాను that నువ్వు నా పక్కన ఉన్నావు. Thank you so much. And now my base, my pillar, రాజా గారు. ఐ థింక్ భూమి లేదు అనుకుంటే మనం నుంచోలేము. ఆయనకుండే సహనం, ఆయనకుండే ఎనర్జీ, ఆయనకుండే ఏమంటారు దాన్ని, మీరు ముందుకెళ్ళండి, ఈరోజు మీకు ఇట్లా కనిపిస్తుంది, బట్ వెనకాల నుంచి ఆయనే మమ్మల్ని బాగా ఎంకరేజ్ చేసి వెళ్ళి మాట్లాడండి, అక్కడ నుంచోండి, ఇలా చేయండి, అలా చేయండి. ఐ థింక్ హీఈస్ ద ఓన్లీ వన్. వేరే వాళ్ళని ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు ఆయన బాగా గర్వంగా నా గురించి చెప్తారు. చూడండి, మా హీరోయిన్ ఉంది, షీ వర్క్డ్ ఇన్ వర్జిన్ బాయ్స్, అండ్ తను చాలామందికి హెల్ప్ చేస్తుంది. అంటే నేను నా కోసం ఎవరిని ఇలా మాట్లాడడం ఎప్పటికీ చూడలేదు. చాలా నిస్వార్థంగా, చాలా మంచి మనస్తత్వంతో మా అందరినీ ఎంకరేజ్ చేసుకుంటూ మీరు చెయ్యండి, మీరు బాగా చేయగలుగుతారు అనేది ఒక ప్రోత్సాహాన్ని ఇచ్చిన మనిషి, విత్ బీయింగ్ అ ప్రొడ్యూసర్ ఆఫ్ ద మూవీ. ఐ థింక్ మా అందరిపైన అంత నమ్మకం పెట్టి దూరం తీసుకొని రావడమే పెద్ద ధైర్యం చేసుకున్న పని ఆయన. బట్ ఐ థింక్ యూ హ్యావ్ డన్ అ వెరీ గ్రేట్ జాబ్ ఫర్ ఆల్ ఆఫ్ అస్, అండ్ ఐ థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్. మీరు చేశారు మా అందరి కోసం. సో విత్ దిస్ కొన్నిసార్ మాట్లాడడానికి ఏం ఉండదు, బట్ కృతజ్ఞత తప్ప, అంటే ఆఫ్టర్ గ్రాటిట్యూడ్ దెర్ ఈస్ నథింగ్. సో ఐ థింక్ మై గ్రాటిట్యూడ్ ఫర్ ఆర్జే సూర్య, కౌశల్ గారు, రవి ప్రకాష్ గారు, కమ్య. ఐ థింక్ మాతో పాటు వర్క్ చేసిన అందరు టెక్నీషియన్స్, స్మరణ్ సాయి గారు ఫర్ మ్యూజిక్, వెంకట్ ప్రసాద్ గారు ఫర్ డిఓపి, అండ్ ఐ థింక్ ఇట్ వాజ్ అ లవ్లీ జర్నీ దట్ ఐ హ్యాడ్ విత్ వర్జిన్ బాయ్స్. ఐ హోప్ ఏదైతే నేను ఒక మంచి జ్ఞాపకంగా జీవితంలో బతుకున్న ప్రతి క్షణం ఈ మూవీలో, you guys also enjoy each and every bit of it. Thank you each and everyone for coming here, and thank you. Thank you so much. సో ఎస్, నేను చెప్పాను కదా కొన్ని సర్ప్రైజెస్ ప్లాన్ చేశారు అని. Yes. సో అవి నేను చెప్పడం కంటే ప్రొడ్యూసర్ గారు అండ్ మ్యామ్ చెప్తేనే చాలా బాగుంటుంది. Yeah, first surprise. సో ఫస్ట్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం. Okay. First me చెప్పండి. First. ఇంకొక మైక్ ఉంది. అసలు ఈ తెర వెనకాల ఏముంది అనే ఎక్సైట్మెంట్ అందరిలోనే ఉంది. ఈ మూవీ ఫంక్షన్, ఇది మీరు చూసే రొటీన్ ఫంక్షన్స్ కావు ఇవి. మనందరం ఫ్యామిలీ మెంబర్స్, వీఆర్ సెలబ్రేటింగ్ ఫ్యామిలీ ఫంక్షన్ అనుకోండి. ఎందుకో మీకే తెలుస్తుంది ముందు భోజనాలు కాదు. ఇప్పుడు నేను అవుట్ ఆఫ్ బాక్స్ మాట్లాడుతూ మళ్ళీ లోపలికి వస్తాను. అప్పుడప్పుడు మీరు ఇరిటేట్ అవ్వక్కర్లేదు, అంటే జస్ట్ 1 minute టైం తీసుకుంటా. ఈ మధ్య శేఖర్ కమలా గారు ఇట్లా గ్రేట్ మూవీలు తీస్తూ ఉన్నారు, సూపర్ హిట్లు అవుతున్నాయి. అది చూసి అంతకుముందు కూడా నాకు మనసులో చాలా నేచర్ ఉండేది. అది చూసిన తర్వాత మనకి ఇంకా అది స్ట్రాంగ్ అయ్యిద్ది. అంటే దాంట్లో ఒక సాంగ్ విన్న తర్వాత నాది 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 నాదో నాది అని మీద వేసుకొని కట్టుకొని చచ్చిపోయే నేచర్ నుంచి, ఆలోచన నుంచి మనది 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 మన అందరిది అనే ఆలోచనకు మార్చుకోగలిగితే మనందరము సమాజము, రాష్ట్రాలు, దేశాలే బాగుపడతాయి. అవునా కదా? ఇప్పుడు జరిగే ఈ ప్రపంచ యుద్ధాలు ఏవి జరగవు. మిస్టర్ ట్రంప్, రిమెంబర్ దిస్.
ఈ ప్రపంచ యుద్ధాలు ఏమీ జరగవు. అందరూ పాజిటివ్గా ఉంటే శాంతి నెలకొందుతుంది. అందరూ హ్యాపీగా ఉండాలి. మీకు మనం ఇక్కడ కూర్చున్నా ఏం తెలియట్లా, ఒక బోర్డర్లో కూర్చొని మనుషులు మన కోసం కష్టపడుతూ చనిపోతే వాళ్ళ ఫ్యామిలీలకు ఎలా ఉంటుందో తెలుసా? అది మన దాకా వస్తే కానీ తెలుస్తుంది. అసలు యుద్ధాలే జరగకపోతే ఎంత ప్రశాంతంగా ఉంటుంది. అసలు యూనివర్స్ మనకొక్కడికే కాదు ఇచ్చింది. ఈగలు, దోమలు, పందులు, మేకలు, కోళ్ళు అన్నిటికీ చిన్నవాడిని పెద్దోడు చంపేసి తినేస్తున్నాం. పెద్ద మనుషుల్లో కూడా చిన్నవాళ్ళని పెద్దోళ్ళు తొక్కేసి. అంటే ఎందుకు ఇంత నెగిటివ్ నేచరు? పాజిటివ్గా ఉంటే ఆ నేచర్ నేను చిన్నప్పటి నుంచి ఉంది. కాకపోతే ఈ కొంచెం ఇన్స్పిరేషన్ సినిమాలు చూసిన తర్వాత స్ట్రెంగ్తన్ అవుతుందన్నమాట. అటువంటి నేచర్ కూడా హీరోయిన్ మిత్రా శర్మ గారికి ఆల్రెడీ ఉంది. నేను ఆ ఇన్స్టాగ్రామ్లో రీల్స్ అవన్నీ చూడండి. ఎక్కడో ఎవరికో ఆపదొస్తే, ఎవరికో పేదరికంలో ఏమేమో రిచ్ కాకపోయినా ఆమె ఉండే దాంట్లోనే పోయి వాళ్ళకి హెల్ప్ చేసి రావడము. మొన్న మన పహల్గామ్ దాడిలో మురళీనాయక్ గారు చనిపోతే వాళ్ళ ఫ్యామిలీని సందర్శించడానికి వర్షం వస్తుంటే మిడ్ నైట్ కారు తోలుకుంటూ హిందూపూర్ వెళ్ళి ఒకటే షాక్ అయ్యా నేను. వెళ్ళి వాళ్ళకి డబ్బులు కొంత ఇచ్చి నేనున్నాను మీకు అని చెప్పి మళ్ళీ తిరిగి వచ్చి నాకు చెప్పింది, చాలా మంచి పని చేసావమ్మా అని. నిన్న మనం మర్చిపోయిన పాకీజా యాక్ట్రెస్ గారు ఆమె కష్టాల్లో ఉంటే ఆమెను పిలిచి కూడా హెల్ప్ చేసింది. ఆమెకు ఆల్రెడీ ఆ నేచర్ ఉంది. ఆ నేచర్ మేము కూడా పొందుపరుచుకుంటున్నాం. మా టీం అందరికీ ఉంది. కాకపోతే చేయడానికి స్తోమత కూడా ఉండాలి. అటువంటి ఆలోచన నుంచి వచ్చిన ఇవన్నిటి మీద వచ్చినవే ఈ ప్రస్తుతం ఈ కాన్సెప్ట్స్. అది ఏంటో మీ కాన్సెప్ట్ చెప్పండి. So can I raise the curtains off? యా ప్లీజ్ మ్యామ్, ప్లీజ్. Yeah. Back side, huh? Okay. Yeah. నాతో పాటు చేస్తారా? Then. Yeah. Okay. పైకేసాయి. ఓకే. సో ఇప్పటిదాకా మీరు చూడలేనని ఒక్క విషయంతో నేను సినిమా థియేటర్స్కి రాబోతున్నాను. దట్ ఈస్ మనీ రెయిన్ ఇన్ ది సినిమా హాల్. ఇప్పుడు మీరు ఒక సీట్ మీద కూర్చుంటారు, సినిమా నడుస్తుంది. పైనుంచి వర్షంలాగా మీ చేతుల్లో డబ్బులు పడిపోతే ఏమైనా 5,000 ఉండొచ్చు, 10,000 ఉండొచ్చు, ఎక్కువ కూడా ఉండొచ్చు. So, are you ready for it? Yes. So, here is the money rain in the cinema halls. Woo! So, money rain will be falling on random audience on July 11th, 12th and 13th. Ante mana shows padina first 3 days ke ఇప్పటికైనా సరే, ఎవరికైనా సరే, ఎలా అయినా సరే మీ చేతుల్లో పైనుంచి ఏదో ఒకటి ఎవరో వచ్చేసి, ఎవరో ఒకటి మాస్క్ ఇచ్చిన మనిషి ఎలా పక్క నుంచి వచ్చేసి మీకు ఇచ్చేసి వెళ్ళిపోవచ్చు. ఏదైనా జరగచ్చు, కానీ డబ్బులు మాత్రం ఖచ్చితంగా మీ అందరికీ లభిస్తుంది. సో దిస్ ఈజ్ అవర్ ఫస్ట్ టైం ఇన్ తెలుగు సినిమా ఇండస్ట్రీ వేర్ ఒక ఆడియన్స్ వచ్చేసి ఒక సినిమాని అనుభవిస్తూ అతని కష్టాలని తీర్చుకుంటూ, లేకపోతే అతనికి హ్యాపీగా లక్కీ ఒక 10,000 పడింది, ఒక 20, ఒక 50 ఏమైనా ఉండొచ్చు. సో యూ జస్ట్ నీడ్ టు బీ ప్రిపేర్డ్. ఎవరి దగ్గర ఏమొస్తుందో. అండ్ దిస్ ఇస్ జస్ట్ ఆఫర్ నంబర్ 1. మీరందరూ చూసుకుంటే ఇది ఇక్కడ ఇంకొక పోస్టర్ కూడా ఉంది. సో ఐ థింక్ దిస్ ఇస్ ఆఫర్ నంబర్ 1. So you have to really rush down to the nearby cinema halls for this opportunity. ఎందుకంటే ఒక టికెట్ ప్రైస్ కన్నా మీకు వచ్చే లాభం ఎక్కువనే ఉంటుంది, whether it is on the screen or on your seats. ఇది మీరు ఖచ్చితంగా ఇంటికి తీసుకెళ్తారు. And now another offer.